ఉసిరిపాలెంలో ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్న భరద్వాజ్ గారికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉసిరిపాలెంలో ఇప్పటి వరకు కబడ్డీలని క్రికెట్ పోటీలు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం నెల్లూరు జిల్లా లెవెల్లో 4-5 సెక్షన్లలో 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 12, 10, 19 దాకా 5 సెక్షన్లు చేసి పిల్లల్ని ప్రోత్సాహం చేసి ఇంతమంది విషయాల్ని గ్యాదరింగ్ చేసి మొట్టమొదటిసారిగా ఉసిరిపాలెంలో ఈ ఆర్చరీ పోటీ పెట్టిన దానికి భరద్వాజ్ గారి కృషి చాలా ఉంది. ఆయన మేము అభినందిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా అతను పిల్లలకి మంచి కోచింగ్ ఇచ్చి ఈ ఆర్చరీని బాగా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చేదానికి వచ్చిన క్రీడాకారులకు, విద్యార్థులకు అందరికీ మా ధన్యవాదాలు. ఓకే, డౌన్ 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 అలాగే ఉంచండి, వదలొద్దు. ఏం ఫాస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత డౌన్ చేసుకుంటా అంతే. అంతే, మీరు డౌన్ అయిపోండి. సరే, వెళ్ళిన తర్వాత డౌన్ అవ్వండి. జాగ్రత్త, కాంపౌండ్ జాగ్రత్త. మీరు డౌన్ అవ్వండి. పొజిషన్ రిలీజ్ చేస్తా. నెక్స్ట్ 10 meters recurve Chandrahas Raju gold medal. Give big applause. Indian gold medal Arshad. The next place goes to Nishant Reddy gold medal. 15 meters recurve boys. The gold medal goes to Chandrahas Reddy 3.5 out of 360. Girls, first place goes to Goshita. The second place goes to Vishita Reddy. This is one category. Please take the group photo. The second place goes to Lohit, Rainbow School. Third place goes to Yeshwant Itaka School. Yeshwant Itaka School. Fifth place goes to Pune Itaka School. The next place goes to Sauri is the fourth place. Madam, photo discuss. Is also Gucci guy. Study in Pekka. Now take a group photo. Start center for sir. Ashwin batch. Yes, 300 plus. The gold medal. Now 2 trophies are there, sir. Who is got more than 300? You got top. Please hand over. Top. Another one. Darhas Reddy. Darhas Come Darhas. This is the second top. Last month we also got one trophy. Okay. Thank you, sir. Thank you. Chidu. కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో క్రీడలు అంటే మనకి అనేక రకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ టైం విజయపాలెంలో
ఆర్సీ ట్రేడర్ని తీసుకురావడం జరిగింది. నేను ఈ ఉద్యోగ కాలేజీలోనే చదువుకున్నాను. మా ఊరు పక్కనే ఆ ఉద్దేశంలో ఫస్ట్ టైం నేను ఈరోజు ఇక్కడి నుంచి ఈ ట్రేడర్లో జాతీయ స్థాయి కోచ్గా అయ్యింది, సర్టిఫైడ్ కోచ్గా. ఎంతోమంది పిల్లలకి శిక్షణ ఇస్తూ అనేక మంది జాతీయ స్థాయిలో ఉన్నారు, కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో అంత స్థాయికి వెళ్ళిన తర్వాత మా ఊరు నుంచి కూడా ఆ స్థాయి క్రీడాకారులు మొట్టమొదటిసారిగా వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి సహకారంతో సమ్మర్ క్యాంప్లో స్కూల్ విద్యార్థి యువనర్సింహ తను పట్టణంలో వెతిపాలెం సో అలాంటి క్రీడాకారులు తయారు చేయాలనే ఉద్దేశంతో రామసుబ్బారెడ్డి సార్ సహకారంతో మంగళవారం గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది మిగిలిన పేరెంట్స్ అంతా కూడా ఈరోజు ఎంత శ్రమ వస్తుంది జిల్లా స్థాయి నలుమూల వచ్చి ఎంలో చదువు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో క్రీడాకారులను అందించాలనే లక్ష్యంతో ఈరోజు క్రీడా కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు. అలాగే ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి వారిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి భరద్వాజ్ రెడ్డి గారికి, కోచ్ భరద్వాజ్ రెడ్డి గారికి మా ఫ్యామిలీ తరఫున ఆర్థిక సమాధానం తెలియజేస్తున్నాము. ఈ క్రీడల వల్ల పిల్లలకి విద్యతో పాటు క్రీడలు కూడా చాలా ఉపయోగపడతారు. ఇటువంటి క్రీడల వల్ల ఇటువంటి ప్లేస్లు ఒకే దగ్గర కాకుండా ఫస్ట్ నెల్లూరు తర్వాత విజయవాడ, చెన్నై అలాగే విజయవాడ పెట్టడం వల్ల కూడా పిల్లలకు కూడా మానసిక స్థైర్యం ఏర్పడదు. రకరకాల ప్లేసులు వాడడం వల్ల పిల్లలు కూడా చాలా ఉపయోగకరంగా అందరూ కూడా ప్రతి ఫ్యామిలీలు కూడా దీంతో పాటు ఈ క్రీడల మీద కూడా దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాము. ఈ క్రీడల వల్ల సమాజంలో గుర్తింపు కావచ్చు, బంధుమిత్రుల దగ్గర గౌరవం కావచ్చు, అన్నీ కూడా మాకైతే వస్తున్నాయి. అందుకని ముందుగా కోచ్ భరద్వాజ్ రెడ్డి గారికి మా ఫ్యామిలీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం. పిల్లలు ఆర్చరీ ఉన్నారు. నా పేరు సుధాకర్, మా అబ్బాయి యశ్వంత్ పొలం రెడ్డి. తను వచ్చేసి రెయిన్బో స్కూల్లో 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఇంతకుముందు సార్ కోచ్ ఆధ్వర్యంలో చాలా టోర్నమెంట్లో పాల్గొన్నాడు. పూణేలో కానీ ఇంకా చెన్నైలో కానీ, తర్వాత వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా ఆడాడు కొలంబో, శ్రీలంకలో. 2 మెడల్స్ సాధించాడు. సో అట్లా భరద్వాజ్ సార్ దగ్గర కంటిన్యూస్గా కోచింగ్ తీసుకుంటూ ఆర్చరీలో కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో ఈ ఈవెంట్ని ఇట్లా ఆర్గనైజ్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకొచ్చి సో వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో తీసుకొచ్చడానికి ఈ సార్ చేస్తున్న కృషిని అందరూ అభినందించవచ్చు. ఇంకా ఇటువంటిది మిగతా పిల్లలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు మిగతా తల్లిదండ్రులు కూడా చాలా, అంటే వీళ్ళ పిల్లలు కూడా చాలా కనబరుస్తూ ఉన్నారు. ఇలా మన డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, ప్లస్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నింటిలో కూడా పిల్లలు చాలా పెరుగుతుంది కనబడుతున్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా పెద్దగా పిల్లలు ఎంకరేజింగ్గా ఇలాంటి టోర్నమెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ వీళ్ళు బాగా రాణించడం, హ్యాపీ ఇలాంటి